ब्रह्मभूर्गवत्सो उपास्ता समस्त दुर्गे श्री परमेश्वर नित्य परमेश्वर नित्यांगं शुभागं शुभे शोभने चదువుతున్నా దానికి కండకద్దుకో ఏడుతో ముట్టుకొని ఇట్లా కండక వస్త్రయుగ్యం సదా శుభ్రం మనోహరం ఇదం శుభం దదామి దేవదేవేశ భక్తితం ప్రతిగుణాత్మం కేదర్శనమ వస్త్రయుగ్యం సమర్పయామి వర్ణయజ్ఞోపవీతం కాంచనం సోత్తరీయకం రుద్రాక్షమాలయుక్తం దదాం శ్రీగురుప్రభో యదర్శనమ యజ్ఞోపోత్తర్యే సమర్పయామి సమస్తగంధాభ్రాణ్యేవ క్షమాజన్మభూ భక్త సమర్పితం శ్రియామయా గంగాదిగృహణాత్ యదర్శనమ మంగళాదాం ధారయామి అక్షతరేసి దండం పెట్టి నమః ఓం ఈశ్వరాయ నమః ఓం కామరూపాయ నమః ఓం హరాయ నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం భవాయనాయ నమః ఓం గంగాధారాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం పశుపతియే నమః ఓం పినాకినే నమః ఓం శివాయనే నమః ఓం శితికంఠాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం త్రినేత్రాయ నమః ఓం రుద్రాయ నమః శర్వాయ నమః చంద్రమౌళియే నమః పశుపతియే నమః నానాదీరపణ పుష్పం పూజయామి పుష్పం సమర్పయామి చేతులున్నాయా దాని గౌరవం వేసి దండం పెట్టు ధూపం ధూపంతో పొగ చూపెట్టు ఊది బచ్చల పొగ చూపెట్టు ఒకటి ఆరు కపిల బిల్ల ముట్టించి చూపెట్టు చదువుకుంటూ పోతా నేను ధూపం ధూపముక్షంతే హంగా వివిష్ట ధూపం సుగంధం త్వాం హృదం శక్రకేదార్శ్వర ధూపమాఘ్రయామి రోహీనామ దృష్ట్యే ధ్యానాదీపానుహోస్త్య భవ్య మయా దత్తం గ్రంథం భక్త గౌరవం కేదార్శ్వర దీపం దర్శయామి నైవేద్యం చూపెట్టు ఐద్యోలోకి నైవేద్యం మే సఫలం కురు కేదార్శ్వనమ ప్రదక్షిణం సమర్పయామి హర శంభో మహదేవ విశ్వేశ్వర అమరవల్లభ శివశంకర సర్వతాత్మ నీలకంఠ నమోస్తుతే కేదార్శ్వనమ నమస్కారం సమర్పయామి అభీష్టం సిద్ధిం కురు మే శివావ్యం మహేశ్వర భక్తనామిష్టద సమాధ్యం మూర్తీకృత కలేవర ఏదో నమ ప్రార్థనాం సమర్పయామి పెట్టి గౌరమ్మ వేసి దండం పెట్టి పెడతారు ఇప్పుడు మరి ముడేసి పెట్టాలి బిడ్డ ముడేసి పెట్టగా చిన్నవాడు మేము దుర్వాస మహాముని ఆశ్రమని ఉన్నామని చెప్పాను మా భాగ్యానుడి అనుకుంటే మోక్షం ఉన్నది చెప్పాను. అది విని ఆ రాజు సంతసించి సర్వ సన్నాహంతో రావద్దు నాకు చెప్తుంది ఎక్కువ సంఖ్య ఆశ్రమంలో పోయి గుర్రమున దిగి దుర్వాస మహాముని దర్శించి స్పష్టాంగ ప్రణామం చేయగా మహర్షిని రాజును గుర్తుండ చేసి కుశలములు అడిగిరి. పరిచారక సహితంలో ఈ రాజునకు భోజనం పెట్టించి కేదార్శన వ్రతం నుల్లంఘం చేసినందున ఇటుకి అవస్థ ఘటించను, ఆ నోము నోమించమని చెప్పాను. అది విని రాజు సంతోషించి ఆ మహర్షిని నమస్కరించి ఆ ఋషి జీవన బడన ఆయన సెలవు గైకొని భార్యాపుత్ర సహితుండై వెడలి కాంచీపట్టణము రాగా కాంతార విష్ణుని ఎదుర్కొని తన గృహమునకు తీసుకొని పోయి మధ్యాహ్న భోజనాలు చేయించగా సంతసించింది. అతడి నుండి వెడలి తన పట్టణంలో సకల సన్నాలతో ప్రవేశించాను. ఆ పట్టణపు జనులంతా సంతసించిరి. మంగళహారతి ఆ రాజును వారిని మన్నించి తన గృహంలో ప్రవేశించి సుఖంగా నుండి. అటు తర్వాత అన్నదాన, గజదాన, అశ్వదాన, భూదాన, హిరణ్యదాన, వస్త్రదానం చేసి సకల సామ్రాజ్య సుఖంగా రాజ్యమేలుచుండిరి. ఈ కలియుగమునందు కన్యలు నోమితే కళ్యాణమవుదురు, గుడ్రాలు నోమితే కుమారులు కలుగుతురు, వితంతులు నోమితే సౌభాగ్యం కలుగును. ఎవరే కోరికలు తలచి నోమినా ఆయా కోరికలు నిల్లబొందుతురు. ఈ నోము నోమితే భోగమోక్షం కలుగును. ఈ వ్రతము ప్రతి సంవత్సరం తప్పకుండా ఎవరు నోమినను ధనక కనక వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రాబ్ది కలిగి వర్ధిద్దులు, తుదకు స్వర్గం లభించును. ఈ కేదార్శిని పేరున గుడులు, వనములు, తటాకములు, నూతన ధన నిక్షేపములు, అగ్రహారములు నిర్మించిన వారి తర్కోవిధముగా పత్రపుతుందురు. ఈ క్రమంగా వ్రతం తప్పకుండా నోమిన వారు స్వర్గప్రాప్తి పొందుదురు. వ్రతం తప్పిన భక్తి తప్పదు. ఈ నోము ఎవరు నోమి ఈ కథ ఎవరు రాసి చదివినను ఆయురారోగ్యం కలిగి చందార్థంగా వర్ధిద్దు. అయినా 21
మంగళమందుకోరా నా భారంబు నీవే భవానీ వరార మంగళమందుకోరా నా భారంబు నీవే భవానీ వర కనులార నిన్ను చూడ మనసున్నది జీవనమేమో పరికింప క్షణమైనది కనవేమయా ఓ కరుణామయ నీ కనికరమునగాని మనలేమయా మంగళమందుకోర మా భారంబు నీవే భవానీ వర ఎడబాసి గడి అయిన విడనాడకు నీ ఒడిలోన నిలుకొమ్ము బడనీయకు తడవేందుకు కన్నెడజేయకు నీ అడుగంటి పడి ఉన్న తడిపింతకు మంగళమందుకోరా నా భారంబు నీవే భవానీ వర పరమాత్మ విశ్వేశ్వరద శివ వసుర పాండురంగ శ్రీమాధీకర పరమేశ్వర ఓ గిరిజా ప్రియ శంకర దీన మందార శశిశేఖర మంగళమందుకోరా మా భారంబు నీవే భవానీ వర ఆర్కర్పణ మంగళ నీరాజన సమర్పయామి గౌరమ్మ చూపెట్టి మీరు కండకాదుకొని ఈ డిగ్రీలో చూపెట్టండి. ఫస్ట్ గౌరమ్మ చూపెట్టండి, తర్వాత మీరు కండకాదుకొని మళ్ళీ ఇక్కడ ఇలా ఇతరులు చూపెట్టండి. ఇక ఈసారి పొద్దుగానే రావాలి దేవుని గది అంటే కలవది కోడలు.